హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మ్యాచ్ వచ్చి ముంబై ఇండియన్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ ఆఫ్ బెంగళూరు. మ్యాచ్ నెంబర్ 25 లైవ్ ఫ్రమ్ ముంబైలో జరుగుతుంది ఈ మ్యాచ్ యొక్క రివ్యూ చెప్పబోతున్నాను ఈ వీడియోలో. నా రివ్యూ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఐపీఎల్ మ్యాచ్ లైవ్లో చూడాలంటే జియో సినిమాలో లైవ్ వస్తుంది, లైవ్ చూసి ఎంజాయ్ చేయండి. ఫ్రెండ్స్, ఈ మ్యాచ్ టాస్ విషయానికి వస్తే ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. అంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసేది రాయల్ ఛాలెంజర్స్ ఆఫ్ బెంగళూరు ఆర్సీబీ. ఈ మ్యాచ్లో ఆడబోతున్న ఆర్సీబీ ప్లేయింగ్ 11 డీటెయిల్స్ చూద్దాము. ఫస్ట్ ఓపెనర్స్ వచ్చి కోహ్లీ అండ్ డూప్లెసిస్. నెక్స్ట్ జాక్స్ ఇదే ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడు, ఆల్రౌండరు. నెక్స్ట్ మ్యాక్స్వెల్, పటిదార్, కార్తిక్, నెక్స్ట్ లోమోర్, టాప్లీ, వైశాఖ్ అండ్ సిరాజ్, దీప్. ఇది ఈ మ్యాచ్లో ఆడుతున్న ఆర్సీబీ ప్లేయింగ్ 11 డీటెయిల్స్. ఈ మ్యాచ్లో ఆడబోతున్న ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ 11 డీటెయిల్స్ చూద్దాం ఒకసారి. ఓపెనర్స్ వచ్చి రోహిత్ శర్మ అండ్ ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, డేవిడ్ అండ్ నబీ. ఆల్రౌండర్ షెపాట్, నెక్స్ట్ గోపాల్, కొట్టియా, బుమ్రా, మద్వాల్. ఇది ఈ మ్యాచ్లో ఆడబోతున్న ముంబై ఇండియన్స్ యొక్క ప్లేయింగ్ 11 డీటెయిల్స్. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ ఓపెనర్స్ యొక్క టీ20 కెరియర్ చూద్దాము. ఓపెనర్స్ ఎవరంటే విరాట్ కోహ్లీ టీ20 కెరియర్ చూసుకుంటే 365 మ్యాచ్లు ఆడిండు, 12,310 రన్స్ ఉంది, స్ట్రైక్ రేట్ 134 ఉంది విరాట్ కోహ్లీది. ఇంకో ఓపెనర్ వచ్చి డూప్లెసిస్ యొక్క టీ20 కెరియర్ చూసుకుంటే మొత్తం టోటల్ 344 మ్యాచెస్ ఉన్నాయి, 9,796 రన్స్ ఉన్నాయి, 134 స్ట్రైక్ రేట్ ఉంది. వెరీ ఎక్స్పీరియన్స్ ఓపెనర్స్ వీళ్ళు. ఈ మ్యాచ్లో నబీ ఓపెనింగ్ బౌలింగ్ వేస్తున్నాడు. నబీ యొక్క టీ20 కెరియర్ చూసుకుంటే టోటల్ 389 మ్యాచెస్ ఆడిండు, 345 వికెట్స్ ఉన్నాయి, ఎకానమీ 7.0 ఉంది. ఈ మ్యాచ్లో హైలైట్ ఏంటంటే ఆర్సీబీ బ్యాట్స్మెన్ పటిదార్ జస్ట్ 25 బాల్స్లోనే 50 రన్స్ కొట్టిండు. ఆర్సీబీ కెప్టెన్ డూప్లెసిస్ జస్ట్ 33 బాల్స్లోనే 50 రన్స్ కొట్టిండు ఈ మ్యాచ్లో. ఆర్సీబీ బ్యాట్స్మెన్ దినేష్ కార్తిక్ 22 బంతుల్లోనే 52 రన్స్ కొట్టి ధనాధన్ ఇన్నింగ్స్ ఆడిండు. ఫ్రెండ్స్, ఒకసారి ఆర్సీబీ స్కోర్ కార్డ్ చూద్దాము. ఓపెనర్ కోహ్లీ 9 బాల్స్ ఆడి 3 రన్స్కు అవుట్ అయ్యిండు. బుమ్రా బౌలింగ్లో ఇషాన్ కిషన్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. కెప్టెన్ డూప్లెసిస్ 40 బాల్స్లో 61 రన్స్ వేసిండు. బుమ్రా బౌలింగ్లో డేవిడ్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. జాక్స్ 6 బాల్స్లో 8 రన్స్ కొట్టి మద్వాల్ బౌలింగ్లో డేవిడ్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. మ్యాక్స్వెల్ 4 బాల్స్ ఆడి డకౌట్ అయ్యింది ఈ మ్యాచ్లో. గోపాల్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూ అయ్యిండు మ్యాక్స్వెల్. నెక్స్ట్ దినేష్ కార్తిక్ మ్యాచ్లో 23 బాల్స్లో 53 రన్స్ కొట్టి నాట్అవుట్గా ఉన్నాడు. నెక్స్ట్ లోమోర్ 1 బాల్ ఆడి డకౌట్ అయ్యిండు, బుమ్రా బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూ. నెక్స్ట్ సౌరభ్ 8 బాల్స్లో 9 రన్స్ కొట్టి బుమ్రా బౌలింగ్లో మద్వాల్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. నెక్స్ట్ వైశాఖ్ 1 బాల్కి డకౌట్ అయ్యింది ఈ మ్యాచ్లో, బుమ్రా బౌలింగ్లో నబీ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. నెక్స్ట్ దీప్ 2 బాల్స్లో 2 రన్స్ కొట్టి నాట్అవుట్గా ఉన్నాడు. నెక్స్ట్ పటిదార్ వచ్చి 26 బాల్లో 50 రన్స్ కొట్టిండు. కొట్టియా బౌలింగ్లో ఇషాన్ కిషన్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. మొత్తము ఆర్సీబీ 20 ఓవర్లకి 196 రన్స్కి 8 వికెట్స్ కోల్పోయింది. ఆర్సీబీ రన్ రేట్ వచ్చి 9.80 ఉంది. ముంబై ఇండియన్స్ బౌలర్స్ 10 రన్స్ ఎక్స్ట్రా ఇచ్చారు. ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ గెలవాలంటే ముంబై టార్గెట్ 120 బాల్స్లో 197 రన్స్ కొట్టాలి. అంటే 20 ఓవర్స్లో 190 రన్స్ కొడితే ఈ మ్యాచ్లో ముంబై గెలుస్తుంది. ముంబై ఇండియన్స్ ఓపెనర్స్ యొక్క టీ20 కెరియర్ చూసుకుంటే ఇషాన్ కిషన్ 170 మ్యాచెస్లో 4,527 రన్స్ వేసిండు, 132 స్ట్రైక్ రేట్ ఉంది. ఇంకో ఓపెనర్ రోహిత్ బాయ్ 418 మ్యాచెస్ ఆడిండు, 11,274 రన్స్ ఉన్నాయి, 134 ఉంది స్ట్రైక్ రేటు. ఫ్రెండ్స్, ఈ మ్యాచ్లో ఆర్సీబీ తరపున టాప్లీ ఓపెనింగ్ బౌలింగ్ చేస్తున్నాడు. మ్యాచెస్ వచ్చి టాప్లీ టీ20 కెరియర్ చూసుకుంటే 166 ఉన్నాయి మ్యాచెస్, 214 వికెట్స్ తీసిండు, 8.21 ఉంది టాప్లీ యొక్క టీ20 కెరియర్. 197 భారీ టార్గెట్తో బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ ఓపెనర్ ఇషాన్ కిషన్ మెరుపు వేగంతో బ్యాటింగ్ చేశాడు. జస్ట్ 23 బాల్స్లోనే 50 రన్స్ కొట్టిండు. ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఓపెనర్స్ అదిరిపోయి ఆరంభం ఇచ్చారు. ఫస్ట్ వికెట్ పార్ట్నర్షిప్ వచ్చి 101 రన్స్ ఉంది. ఇషాన్ కిషన్ 34 బాల్స్లో 69 రన్స్ వేసి దీప్ బౌలింగ్లో కోహ్లీ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు ఫస్ట్ వికెట్గా. రోహిత్ శర్మ కూడా ఈ మ్యాచ్లో మంచి ఇన్నింగ్స్ ఆడిండు, జస్ట్ 24 బాల్స్లోనే 38 రన్స్ చేసిండు. జాక్స్ బౌలింగ్లో టాప్లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. అప్పటికి ముంబై ఇండియన్స్ స్కోర్ 139కి 2 వికెట్స్. ఈ మ్యాచ్ హైలైట్ ఏంటంటే సూర్యాబాయ్ ఈ మ్యాచ్లో ఫాస్టెస్ట్ 50 కొట్టిండు, జస్ట్ 17 బాల్లోనే 52 రన్స్ వేసిండు. ఈ సూర్య బ్యాటింగ్ దెబ్బకి భారీ లక్ష్యం కూడా కరిగిపోయింది. దెబ్బకి టఫ్ టార్గెట్ కూడా ఈజీ టార్గెట్గా మారిపోయింది.
ఫైనల్గా ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ భారీ స్కోర్ని చేజ్ చేసేసింది. 7 వికెట్ తేడాతో ఆర్సీబీ మీద గెలిచింది ఈ మ్యాచ్ ముంబై ఇండియన్స్. ఈ మ్యాచ్ సెకండ్ విన్ ఇది ముంబై ఇండియన్స్కి. లాస్ట్ మ్యాచ్ ఈ మ్యాచ్ 2 వరుసగా గెలిచారు. ఇది పెద్ద బూస్ట్గా మారిపోతుంది ముంబై ఇండియన్స్కి. ఇటు ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేశారు ముంబై ఇండియన్స్ యొక్క విజయాన్ని. అటు ఫ్యాన్స్ ఆనందిస్తున్నారు, ఇటు ఓనర్ అయిన నీతా అంబానీ కూడా ఫుల్గా ఎంజాయ్ చేశారు ఈ మ్యాచ్ని. అటు ఫ్యాన్స్ హ్యాపీ, ఇటు ఓనర్ హ్యాపీ. ఫ్రెండ్స్, ఒకసారి ఫైనల్గా ఫుల్ మ్యాచ్ సమ్మరీ చూద్దాం ఫాస్ట్గా. ఇది మ్యాచ్ నెంబర్ 25, ముంబై ఇండియన్స్ వర్సెస్ ఆర్సీబీ. మ్యాచ్ లైవ్ ఫ్రమ్ ముంబైలో జరుగుతుంది. టాస్ గెలిచిన ముంబై ఫస్ట్ బౌలింగ్ తీసుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లకి 196 రన్స్కి 8 వికెట్స్ కోల్పోయింది. ఆర్సీబీ యొక్క బ్యాటింగ్ స్కోర్ కార్డ్ చూసుకుంటే ఓపెనర్ కెప్టెన్ డూప్లెసిస్ 40 బాల్స్లో 61 రన్స్ చేసిండ్రు. ఆర్సీబీ సెకండ్ హైయెస్ట్ స్కోర్ వచ్చి దినేష్ కార్తిక్ 23 బాల్లో 53 రన్స్ కొట్టిండు. నెక్స్ట్ థర్డ్ హైయెస్ట్ పటిదార్ 26 బాల్స్లో 50 రన్స్ కొట్టిండు. నెక్స్ట్ సౌరభ్ 80 బాల్స్లో 9 రన్స్ కొట్టిండు. అలాగే ముంబై ఇండియన్స్ బౌలింగ్ యొక్క పర్ఫార్మెన్స్ చూసుకుంటే బుమ్రా ఎక్సలెంట్గా బౌల్ చేసింది. ఈ ఓవర్లో 4 ఓవర్స్లో జస్ట్ 21 రన్స్ ఇచ్చి 5 వికెట్స్ తీసుకున్నాడు. నెక్స్ట్ గోపాల్ 4 ఓవర్స్లో 32 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. కోటియా 4 ఓవర్స్లో 42 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. మధ్వాల్ 4 ఓవర్స్లో 57 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ముంబై ఇండియన్స్ యొక్క టార్గెట్ 197. అందుకు రిప్లై కానీ ముంబై ఇండియన్స్ జస్ట్ ఇంకా 27 బాల్స్ ఉండగానే టార్గెట్ భారీ స్కోర్ని చేజ్ చేసింది. 199 రన్స్కి 3 వికెట్స్ కోల్పోయింది. ముంబై ఇండియన్స్ యొక్క బ్యాటింగ్ స్కోర్ కార్డ్ చూసుకుంటే హైయెస్ట్ స్కోరు ఇషాన్ కిషన్ 34 బాల్స్లో 69. నెక్స్ట్ సూర్యాబాయ్ 19 బాల్స్లోనే 52 ధనాధన్ ఇన్నింగ్స్ ఆడిండు. రోహిత్ శర్మ 24 బాల్స్లో 38. హార్దిక్ పాండ్యా 6 బాల్స్లో 21. కెప్టెన్ హార్దిక్ పాండ్యా 6 బాల్స్లోనే 21 రన్స్ వేసిండు. నెక్స్ట్ అలాగే ఆర్సీబీ బౌలర్స్ చూస్తే జాక్స్ 2 ఓవర్స్లో 24 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. వైశాఖ్ 3 ఓవర్స్లో 32 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. దీప్ 3.3 ఓవర్స్లో 55 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఫైనల్గా ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 7 వికెట్ల తేడాతో ఆర్సీబీ గెలిచింది. ఇంతే ఫ్రెండ్స్ 25th మ్యాచ్ రివ్యూ. నెక్స్ట్ మ్యాచ్ రివ్యూ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.